హలో అండి, వెల్కమ్ టు ముసిపట్ల మానస యూట్యూబ్ ఛానల్. మక్క గారెలు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మక్కలను తీసుకొని 2 ఎల్లిగడ్డలు, 7-8 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా వస్తాయి గారెలు అనేటివి. ప్లస్ మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం కూడా వాటర్ ఏం యాడ్ చేయకుండా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పిండి అనేది బరకగా ఉండద్దు. బరకగా ఉంటే గారెలు మంచిగా పొంగవు. స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఎంత మంచిగా పేస్ట్ లాగా పట్టుకుంటే అంత మంచిగా గారెలు పొంగుతాయి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటూ గంటని తడి చేసుకుంటూ ఆయిల్లో చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడెక్కి ఉండాలి. ఆయిల్ వేడెక్కితేనే గారెలు అనేటివి మంచిగా పొంగుతవి. ఆయిల్ని ఎప్పుడు గారెలు డీప్ ఫ్రై చేసినా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకుంటే అనేది లోపల మంచిగా కుక్ అయితే బయట కూడా కుక్ అవుతాయి. చూసారు కదండి, ఇలా ఆయిల్లో పైకి తేలుతున్నాయి అంటే ఇప్పుడు గారెలు మంచిగా వేగినాయని అర్థం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కొద్దిగా గారెల్లాగా వేసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి ఎలా పొంగాయో గారెలు అనేటివి. ఇప్పుడు విరిచి చూసినా కూడా గారెల పిండి అనేది లోపల ఎక్కడ లేకుండా ఎంతో ఫ్లఫీగా ఎంతో టేస్టీగా కనిపిస్తున్నాయి. దీని కాంబినేషన్లో మా పిల్లలకి ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. ఒక బౌల్లో 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకొని గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనికి 1 కప్పు రవ్వకి 4 కప్పుల కాసి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఈ పాలల్లో రవ్వని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లార్చిన తర్వాత ఇది గట్టిగా అవుతుంది. అందుకనే ఒక జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలు ఈ స్వీట్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.